డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం రామ్తా విజ్డమ్, గత కొన్ని ఎపిసోడ్స్గా మనం రామ్తా విజ్డమ్ మాట్లాడుకుంటున్నాం. అందులో ఈరోజు ద సోల్ అనే టాపిక్. ఏమిటి సోలు, పర్పస్ ఏంటి, సోల్ నీడ్స్ ఏంటివి అనేటువంటి అద్భుతమైన విషయాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. గత కొన్ని ఎపిసోడ్స్గా ఇది అద్భుతమైన ఒక ట్రైనింగ్ తీసుకున్న ఎక్స్పర్ట్గా అందిస్తున్నారు అజయ్. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అజయ్. నమస్కారం సార్. వెల్కమ్ టు రామ్తా సోల్ విజ్డమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. యా సో ఏంటి సోల్? యా సో దానికన్నా ముందు నాకు ధ్యానాన్ని శాఖ నేర్పించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి, ఈ జ్ఞానాన్ని వచ్చిన రామ్తా మాస్టర్ గారికి సో నా ఆత్మముఖ ప్రణామాలు. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సార్ సోల్. సో అది సోల్ అనేది మనకి రామ్తా బుక్ రాశాడు. ఫైవ్ సైడ్ సిరీస్ అని బుక్స్ రాశారనమాట రామ్తా. దాంట్లో మేకింగ్ కాంటాక్ట్ ఆఫ్ సోల్ అనే బుక్ రాశారనమాట. మేకింగ్ కాంటాక్ట్ విత్ సోల్ అనే బుక్ రాశారు. సో ఆ బుక్ యొక్క పర్పస్, లేకపోతే సోల్ అంటే ఏంటి, అసలు సోల్ అనేది ఎన్నో శరీరం మనకి, సో సోల్ యొక్క పర్పస్ ఏంటి, సోల్ ఎందుకు క్రియేట్ చేయబడింది, సో మన సోల్ ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు, లేకపోతే సోల్ యొక్క వాయిస్ ఎలా వినొచ్చు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, అసలు సోల్ అంటే ఏమిటి? ఆత్మ, తెలుగులో మన ఆత్మ అన్నాం. లేకపోతే మనకి శరీరాలను చూస్తే మనకు నాలుగో శరీరం కింద చెప్పొచ్చు మనకి అనాహత చక్రం అంట కదా. ఫోర్త్ బాడీయే సోలా. సోల్, దాన్ని కాజల్ బాడీ అంటారు కొంతమంది. సో రామ్తం ఏం చెప్తామంటే సోల్ అని చెప్తా ఉంటాం అనమాట. సో అయితే బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటాం. సో ఎప్పుడైతే మనకి మెడిటేషన్లోకి వస్తామో సాధారణంగా మనకి మెడిటేషన్లో సోల్ లెవెల్లో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సో దాని యొక్క ప్రథమ పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మనకి సోల్తో ఈజీగా అలైన్ అవ్వచ్చు. సో అసలు సోల్ అంటే ఏమిటి? సోల్ అంటే రామ్తా ఏం చెప్తారంటే బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్తారు, లాగ్ ఆఫ్ ది స్పిరిట్ అని చెప్తారు. స్పిరిట్స్ యొక్క యాక్టివిటీ ఏదైతే ఉందో దాని ఒకటి హోల్డ్ చేయడానికి, లేకపోతే గుర్తుంచుకోవడానికి స్పిరిట్ అనేది ఏం చేస్తుందంటే సోల్ని క్రియేట్ చేసుకుంది. సో మనకి ఫిఫ్త్ బాడీని ఏం చేస్తారు, స్పిరిచువల్ బాడీ అంటాం. సో ఫస్ట్ ప్రైమరీ కాన్షియస్నెస్ ఉంది. ప్రైమరీ కాన్షియస్నెస్ ఏం చేసిందంటే మిర్రర్ కాన్షియస్నెస్ క్రియేట్ చేసింది. అంటే హైయర్ సెల్ఫ్ ఒక లోయర్ సెల్ఫ్ని క్రియేట్ చేసింది. హైయర్ సెల్ఫ్ అక్కడ ఉండి లోయర్ సెల్ఫ్ ఏం చేసి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అలాగా ఫిఫ్త్ ప్లేన్లోకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటే స్పిరిచువల్ బాడీ అంటాం. సో ఆ స్పిరిచువల్ బాడీ ఏం చేస్తుందంటే కిందకి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే అక్కడికి సోల్ క్రియేట్ చేసుకుంటుంది. సో సోల్ క్రియేట్ చేసుకొని ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో తను ఏదైతే క్రియేషన్ చేస్తుందో ఆ క్రియేషన్ మొత్తానికి ఒక రికార్డ్ లాగా, లేకపోతే ఒక లాగ్ ఫైల్ లాగా, ఒక మెమరీ లాగా ఉండటం కోసం ఒక సోల్ అని క్రియేట్ చేసుకుంది. సో సోల్ యొక్క పర్పస్ ఏంటంటే టు రికార్డ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. సో సోల్లో మనకి అక్షరాలు లేకపోతే పిక్చర్స్ రికార్డ్ అవ్వవు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రూపంలోనే రికార్డ్ అవుతాయి. అనుభవ జ్ఞానం మాత్రమే రికార్డ్ అవుతుంది. పర్ఫెక్ట్. సో అనుభవ జ్ఞానం మాత్రమే రికార్డ్ అవుతుంది. అది మన జర్నీ మొత్తం ఉంటుంది. సో మన ఎక్కడైతే ఇన్వల్యూషన్ జర్నీ, ఈ టువర్డ్ జర్నీ, ఎవల్యూషన్, సో ఈ ట్రైపాడ్ ఏదైతే ఉందో ఆ జర్నీ మొత్తం సోల్లో రికార్డ్ అవుతుంది. సో మన సోల్ని ఎక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ అనాహత చక్రం పక్కన అనుకోవచ్చు, లేకపోతే హార్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అని చెప్తారు రామ్తా. జనరల్గా ఇలా హృదయం రైట్ సైడ్ అని చెప్తారు, కానీ లెఫ్ట్ సైడ్ ఉంటుందని చెప్తారు రామ్తా. సోల్ యొక్క షేప్ కూడా రామ్తా ఇలా వివరిస్తారు. సో ఏదైతే మనకి శివలింగం షేప్ ఉందో అది సోల్ యొక్క సింబల్. అందుకే శివుణ్ణి లింగ స్వరూపంగా కొలుస్తాం మనం. అది సోల్ షేప్ యాక్చువల్లీ అది వేరే డెఫినేషన్లు ఇచ్చారు. యాక్చువల్ సోల్ షేప్ అది. సోల్ షేప్ అనమాట. సో అందుకే మనకి రామ్తా ఒక సిఎన్డి అనే ప్రక్రియ ఉంటుంది. ఏదైనా మేనిఫెస్టేషన్ ఇన్స్టెంట్ కావాలంటే సిఎన్డి బ్రెత్ టెక్నిక్ ఉంటుంది, కాన్షియస్నెస్ ఎనర్జీ టెక్నిక్ అని. దాంట్లో మనం ఇలా పెట్టుకొని క్రియేషన్ చేస్తాం అనమాట. కొంతమంది రామ్తాలో ఒక డిసిప్లైన్స్ ఉంటాయి అన్నమాట. డిసిప్లైన్స్ అంటే ప్రాక్టీసెస్ ఉంటాయి. కొంతమందికి ఏం చేస్తారు, బ్లైండ్ ఫోల్డింగ్ చేసి వాళ్ళు ఒక పెయింటింగ్ వేస్తారు. ఒక పెయింటింగ్ ఒక ఫీల్డ్ ఉంటుంది చుట్టూ, ఒక 5 acres 4 acres ఫీల్డ్. దాంట్లో ఒక 20 మంది 30 మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు పెయింటింగ్ వేస్తారు. వాళ్ళు కాన్షియస్గా చక్కగా వాళ్ళు ఇష్టం పెయింటింగ్ వేసి అక్కడ అతికిస్తారు అనమాట. వాళ్ళ కళ్ళకి అంతా కడతారు, ఎక్కడో కడతారు. 1 kilometer దాకా చూడకుండా వెళ్ళి చక్కగా అదే ఎగ్జాక్ట్గా వాళ్ళు గీసిన దాన్ని పిక్ చేస్తారు. సో యు ఆర్ యూజింగ్ నాట్ లోవర్ 3 chakras, యు ఆర్ యూజింగ్ డైరెక్ట్లీ యూజింగ్ యువర్ పవర్ ఆఫ్ యువర్ సోల్. సో ఎప్పుడైతే మీ సోల్ డైరెక్ట్గా యూజ్ చేస్తారో అప్పుడు ఆబ్వియస్గా మీ అన్లాజికల్ మైండ్ పనిచేసి డైరెక్ట్గా మీ ఆ ఫోటోని లేకపోతే మీరు చేసిన డయాగ్రామ్ పిక్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అలా రామ్తా ప్రాక్టీసెస్ ఉంటాయి. సో డైరెక్ట్గా మన సోల్ యాక్టివేట్ చేసుకోవడానికి అలా రకరకాల ప్రక్రియలు. కొంతమంది ఫోకస్ తరగో సోల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఉంటారు. సో
మనకు చిన్న ఒక ఐడియా వచ్చింది, కాంటంప్లేషన్కి మెడిటేషన్ డిఫరెన్స్ ఏంటి. సో వెన్ యూ ఫోకస్ ఆన్ థాట్ ఈస్ కాల్డ్ కాంటంప్లేషన్, వెన్ యూ ఫోకస్ ఆన్ బ్రెత్ ఇట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. వావ్. సో శ్వాస మీద ధ్యాస పెడితే అది ధ్యానం. ధ్యాన స్థితికి వెళ్తుంది. ఏదైనా థాట్ని తీసుకొని తదేకంగా థాట్ మీద ఫోకస్ చేస్తే అది క్రియేషన్ అవుతుంది, అది కాంటంప్లేషన్ అవుతుంది. ఓకే. సో కాంటంప్లేషన్ లీడ్స్ టు క్రియేషన్. సో సోల్ యొక్క పర్పస్ ఏంటి? సో ఎప్పుడైతే సోల్ 4వ తలంలో క్రియేట్ చేయబడిందో దాని యొక్క పర్పస్ ఏంటంటే టు ఎక్స్పీరియన్స్ ద లైఫ్, జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి క్షణంలో. సో ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే గింజ మనం ఒక రాయి కింద పెట్టి 2 రోజులు ఎప్పుడైతే కాంతి ప్రసరణ చేయకుండా భూమిలో పెడతామో అప్పుడు దాంట్లో నుంచి ఎలాగైతే దాంట్లో మొలక వస్తుందో అలాగే సోల్ కూడా ఎప్పుడైతే ఒక ఛాలెంజెస్ ఎదురవుతాయో దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. అందుకే ఇట్ ఆల్వేస్ ఎంకరేజ్ ఛాలెంజెస్. సోల్కి ఛాలెంజ్ కావాలి. అందుకే ఇన్ని రకాల వైవిధ్యాలు. అంటే డిఎన్ఏ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక మన ఫాదర్ షుగర్ ఉందనుకోండి, షుగర్ ఉందని తెలిసినా, డిఎన్ఏలో షుగర్ ఉందని తెలిసినా మనం ఎందుకు తీసుకొని వస్తున్నామంటే ఛాలెంజ్ అనమాట. సో సోల్కి డిఎన్ఏకి ఇక్కడ ఛాలెంజ్. సో ఏది గెలుస్తుందో బాడీ వర్సెస్ సోల్. డిఎన్ఏ అంటే పర్సనాలిటీ, సోల్ అంటే స్పిరిచువాలిటీ. ఆ రెండింటికి పర్సనాలిటీకి స్పిరిచువాలిటీ పోటీ. పర్ఫెక్ట్. సో రామ్తో ఎగ్జాంపుల్ చెప్తారు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మనకు చాలా తెలుసు. సో ఆయన బ్రెయిన్ చాలా ఐక్యూ ఉందని అనుకున్నాం. సో నెక్స్ట్ జన్మ ఎక్కడ తీసుకున్నాడంటే ఆయన ట్రైబల్ ఏరియాలో తీసుకున్నాడంట జన్మ. రామ్తో వివరిస్తారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ట్రైబల్లో జన్మ తీసుకున్నాడంట. సో ఎందుకు తీసుకున్నాడని క్వశ్చన్ చేస్తే రామ్తో ఏం చెప్తారంటే, సో ఎప్పుడైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అతను ట్రైబల్లో జన్మ తీసుకున్నాడో ఆయన డిఎన్ఏ ఛాలెంజ్ చేస్తుంది అతన్ని. ఎందుకంటే ఆ డిఎన్ఏ చాలా డెవలప్ అవ్వకుండా అన్డెవలప్డ్ రస్టిక్గా ఉంటుంది. సో ఈయన అడ్వాన్స్గా బీయింగ్. సో ఎప్పుడైతే ఈ డిఎన్ఏ అధిగమించి ఆయన జ్ఞానాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ పంచినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న డిఎన్ఏ చేంజ్ అవుతుంది. వాళ్ళ డిఎన్ఏలో చేంజ్ వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ డిఎన్ఏలో చేంజ్ వస్తుంది. అందుకే చాలామంది స్పిరిచువల్ మాస్టర్స్ ఎక్కడో రూరల్ ఏరియాలో జన్మ తీసుకోవడం, అక్కడెక్కడో ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కర్నూలు, మనకి చాలామంది పిఎస్ఎంలో కర్నూలులో చాలామంది తీసుకోండి. ఎందుకంటే అక్కడ ఫ్రాక్షనిజం ఎక్కువ ఉంది. అక్కడ నెగిటివిటీ లేకపోతే ఇక్కడ ఫ్రాక్షనిజం లేకపోతే చంపుకోవడం, అశాంతి, ఎక్కడ ప్రశాంతత, ఎక్కడ అవసరమైందో అక్కడ తీసుకున్నారు జనం. అంతే. ఇప్పుడు మనందరం అంతే కదా. అంతే కదా సార్. నేను కోల్ బెల్ట్ లో చూసుకోండి, కోల్ మైన్స్ ఏరియా అంటే అక్కడ మేము గమనించింది ఏంటంటే ట్రైనర్ అయిన తర్వాత సైకలాజికల్ డిసీజెస్ ఎక్కువ ఉంటాయి, ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతారు. బ్రెత్ కూడా చాలా ఫ్రెష్గా ఉండదు కదా. సో అలాగే అందుకే సోల్ అనేది ఛాలెంజ్ తీసుకొని వస్తుంది. సో ఎప్పుడైతే సోల్ లెవెల్ నుంచి మనం హాస్టల్ లెవెల్లో లేదా లైట్ బాడీ లెవెల్లో, ఎనర్జీ బాడీ లెవెల్లో, ఫిజికల్ బాడీ వచ్చినప్పుడు మన సోల్ యొక్క పవర్ని ఉపయోగించుకొని తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఎప్పుడైతే ఈ ప్రాక్టీసెస్ చేస్తామో, క్రియేషన్ చేసినప్పుడు అయితే సోల్ బాడీ యాక్టివేట్ ఉంటుంది. అందుకే క్రియేషన్ చేయాలి. ప్రతిదీ మనం మేనిఫెస్ట్ చేసుకోవాలి. నువ్వు తెలిసినా తెలియకపోయినా నువ్వే మేనిఫెస్ట్ చేసుకుంటున్నావు. తెలిసి చేసినప్పుడు నీ సోల్ ఇంకా యాక్టివేట్ అవుతుంది. సోల్ యాక్టివేషన్ ఉంటుంది, బట్ ఎంత పర్సెంటేజ్ యాక్టివేషన్ ఉన్నది ఇంపార్టెంట్. హౌ మచ్ పర్సెంటేజ్ సోల్ ఈజ్ యాక్టివేటెడ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం అనుకోకపోయినా జరుగుతుంటది, కానీ కావాల్సుకొని కూడా కొన్ని క్రియేట్ చేసుకోవాలి. అవును, మన ఇచ్ఛాశక్తితో, మన ఫ్రీ విల్తో కావాల్సినది క్రియేట్ చేసుకోవచ్చు కదా, ఏదో డిఫాల్ట్గా జరగకుండా. సో నీ డిఫాల్ట్గా కళ్ళు మూసుకొని వస్తే సబ్ కాన్షియస్ మైండ్ డిఫాల్ట్గా పనిచేస్తూ ఉంటుంది. సో మనం కాన్షియస్గా ఉన్నప్పుడు ఏది కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో సోల్ పవర్ చూసి అంటే సోల్ పర్పసే క్రియేట్ ఎనీథింగ్, క్రియేట్ అండ్ రీఫార్మ్ అండ్ ఎక్స్పీరియన్స్. అందుకే శివుని లైకార్డ్ అంటారు. సో ఉన్నదాన్ని దాన్ని లయం చేసి కొత్త క్రియేట్ చేస్తాడు. ఉన్న ఎనర్జీని దాన్ని రీఫార్మ్ చేసి మళ్ళీ కొత్తని క్రియేట్ చేస్తాడు. సో ఎనర్జీని ఐదర్ క్రియేట్ నాట్ డిస్ట్రాయిడ్ కాదు, ఉన్నదాన్ని మరి రీఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పుడైతే సోల్ పవర్లో ఉంటామో, సోల్ లెవెల్ స్టేట్లో ఉంటామో, సో మన క్రియేషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో అందుకే మనకు ఒక కొటేషన్ ఉంటుంది, ఈజ్ సోల్ ఈజ్ డివైన్లీ పొటెన్షియల్, ద ఓన్లీ గోల్ ఈజ్ మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్. ప్రతి సోల్ కూడా సేమ్ అదే శక్తి ఉంటుంది, బట్ ఆ శక్తిని మనం మేనిఫెస్ట్ చేయాలి, మన వ్యక్తిత్వంలో వ్యక్తపరచాలి. సోల్ పరంగా అందరికి అన్ని శక్తులు ఉన్నాయి. అది ఫిజికల్ బాడీలోకి వచ్చినప్పుడు ఆ డిఎన్ఏ ఛాలెంజెస్ వల్ల వెనకకి వెళ్ళిపోతాయి. అవును, పర్సనాలిటీ డామినేట్ చేస్తాం. పర్ఫెక్ట్. ఆ పర్సనాలిటీని అధిగమిస్తున్నావా సోల్ పవర్ ఉపయోగించి? నువ్వు సోల్ పవర్ ఉపయోగించి థాట్ పవర్తో కూడా చేయొచ్చు. థాట్ పవర్ కన్నా ఇంకా బెటర్ అంటే సోల్ పవర్. సో ఎప్పుడైతే సోల్ యాక్టివేట్ చేస్తుందో ఆ సోల్ పవర్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. సో దాంతో మీ పర్సనాలిటీని ఈజీగా అధిగమించవచ్చు. రైట్. సో ఆ మేకింగ్ కాంటాక్ట్ విత్ సోల్ అనేది ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో, ఈ క్రియేషన్ చేసామో, సో ఓన్లీ మెడిటేషన్ చేసాం అనుకోండి సోల్ యాక్టివేట్ అవుతుంది, బట్ దాని పవర్ మీకు తెలియాలంటే క్రియేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పత్రి సార్ ఉన్నారు, లేకపోతే మనం ఉన్నాం పిరమిడ్ మాస్టర్స్, మనం ఇన్ని ధ్యాన మహాయజ్ఞాలు కానీ రకరకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఈ ప్రోగ్రామ్ మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నామంటే మనం సోల్ పవర్ ఉపయోగించి క్రియేట్ చేస్తాం.
సో సోల్ పవర్ ఉపయోగించినప్పుడు తొందరగా అవుతుంది, థాట్ పవర్ వస్తే కొంచెం లేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఉన్నారు, వాళ్ళు సోల్ పవర్ ఉపయోగించట్లేదు, ఓన్లీ థాట్ పవర్ ఉపయోగిస్తున్నారు. థాట్ పవర్ ఎంత క్రియేట్ చేసినాడు, మన సోల్ పవర్ ఇంకెంత క్రియేట్ చేయొచ్చు. వాహ్, ఇది అల్టిమేట్ పాయింట్. యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే థాట్ పవరే గ్రేట్ అనుకున్నప్పుడు ఇవన్నీ ప్రపంచం అంతా థాట్ పవర్తో నడుస్తుంది. మనం సోల్ పవర్ యూజ్ చేస్తే అంటే ఇంకోటి సోల్ పవర్ యూజ్ చేసినప్పుడు ప్రాపంచికంగా విజయాలు కనబడే అవకాశాలు ఉండేది తక్కువ ఉంటుంది కదా, ప్రూవ్ చేయడం అనేది ఉండదేమో కదా. ప్రూవ్ చేయడం ఉండదు, బట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్స్టెంట్గా తొందరగా అవుతుంది, అదే ప్రూఫ్. యాజ్ ఇట్ ఈస్గా కనబడుతుందా? ఇప్పుడు సోల్తో మనం ఎన్నో సాధిస్తున్నాం. అవును సార్. కానీ మరి మనకు ప్రపంచానికి అయితే కనబడట్లా. ప్రపంచానికి కనబడదు, మనకి తెలుస్తుంది, సోల్ అనుభవం కదా. ఇప్పుడు అజయ్ ఎంత ఎదిగాడో బయటికి తెలియదు, మన పక్కలకు మన ఇంట్లో వాళ్ళకి తెలియదు. అవును సార్. అప్పుడు సాఫ్ట్వేర్, ఇప్పుడు ఏం మారినావు అంటారు, ఏం తెలియదు సార్. మరి ఎట్లా? అదే సార్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడైతే ఫుల్ సోల్గా యాక్టివేట్ ఉందో పక్కన హీల్ చేసామనుకోండి, అలా పెట్టి హీల్ చేసామనుకోండి, థాట్ పవర్ హీల్ కన్నా సోల్ పవర్ హీల్ ఈజీగా చేయొచ్చు. ఒక స్పర్శ ద్వారా ఎప్పుడైతే మీ సోల్ అనేది ఫుల్గా యాక్టివేషన్ ఉంటుందో, చాలా మంది హీలింగ్ ఎలా చేస్తారంటే జీసస్ క్రైస్ట్ హీలింగ్ చేస్తారు కదా, ఆ భూమి మీదకి వచ్చినప్పుడు సోల్ లెవెల్లో ఉన్నాడు, ఒక్కొక్క చక్రం అధిగమించుకుంటూ సోల్ లెవెల్లోకి వచ్చారు హీలింగ్ చేయడం వచ్చినప్పుడు. ఎప్పుడైతే సోల్ పవర్ యాక్టివేట్ అవుతుందో నువ్వు ఇలా అనగానే హీలింగ్ అయిపోతుంది. మన చుట్టూ ఉన్న ఆ శూన్యం అయిపోతారు వాళ్ళు, మనం ఏం చేయనవసరం చేయగల. సో మన యొక్క ఆరాకి లేకపోతే మన యొక్క వచ్చే ఎనర్జీ లెవెల్కి వాళ్ళు క్లెన్స్ అవుతూ ఉంటారు. ఓకే, అదే మనమేమి ప్రపంచానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎంత ఎదిగామో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ మన రిఫ్లెక్ట్ అవుతుంది సార్, అక్కడ ఉన్న వాళ్ళు గమనిస్తారు. సో ఎప్పుడైతే ఒక సోల్ యాక్టివేట్ అయినా లేకపోతే సోల్ పర్పస్ తెలుసుకున్న వ్యక్తి, లేకపోతే సోల్ బాగా యూజ్ చేసిన వ్యక్తి దగ్గరలో వచ్చినప్పుడు, ఎప్పుడైతే ప్రతిసారి మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అయితే ఒక భావన ఫీల్ అవుతాం కదా, సైలెంట్, సో శూన్యస్థితికి వెళ్తాము, లేకపోతే ఒక ప్రశాంత భావన కలుగుతుంది. బుద్ధుడు ఎక్కడో మనకి జిడ్డుకృష్ణ చెప్తారు కదా, నేను బుద్ధుడి టైంలో ఎక్కడో నేను ఒక ఆవులు కాసే ఒక చిన్న పసివాళ్ళ ఉన్నాను, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న వ్యక్తి ఆయన యొక్క ఆరా జిడ్డు కృష్ణమూర్తి అనే వ్యక్తిని ఆ టైంలో ఇప్పుడు స్పిరిచువాలిటీ పర్సన్గా చేసిందంటే, సో బుద్ధుడు యొక్క పవర్ అర్థం చేసుకోండి. కిలోమీటర్ దూరంలో ఉంటేనే అతని యొక్క వైబ్రేషన్ అనేది అతను చేరి ఎన్నో జన్మల తర్వాత జిడ్డు కృష్ణమూర్తిగా మారాడు. ఈ రోజు ఇంత స్పిరిచువాలిటీ రావడానికి అప్పటి నుంచి కారణం. సో అంటాడు ఆ వైబ్రేషన్ నాకు అందింది ఆ టైంలో. అంటే ఒక సోల్ పవర్ తో ఉన్న వ్యక్తి ఒక్కసారి ఎక్కడున్నా అది రీచ్ అవుతుంది. ఒక్కసారి సోల్ పవర్ తో ఉన్న వ్యక్తి యొక్క పవర్ మనకు అందితే ఎప్పటికైనా ఎదుగుతాం. మైండ్ పవర్ తో ఉన్న వ్యక్తి ఉంటేనే ఆ మైండ్ పవర్ అందుతుంది. వ్యక్తి లేనప్పుడు ఆ పవరే అందదు. దీన్ని ఇట్లా చెప్పుకుంటాం కదా, నెగిటివ్ వ్యక్తి ఉన్నప్పుడే ఆ నెగిటివిటీ ఫీల్ అవుతాం. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏం ఉండదు. అదే పాజిటివ్ వ్యక్తి తను వచ్చి వెళ్ళిపోయినా ఒకరి నుంచి ఒకరికి అది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఓ బా, అదొకటి హై ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ హై ఎనర్జీ టు లో ఎనర్జీ. కాబట్టి ఎప్పుడైతే హైయర్ మాస్టర్ దగ్గరకు వచ్చావో ఆ ఎనర్జీ నుంచి మన ఆటోమేటిక్గా తెలివి కూడా ఫ్లో అవుతుంది. ఆ సిద్ధాంతం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు హై ఎనర్జీలో ఉన్నా లో ఎనర్జీ ప్లేస్కి వెళ్ళాము అనుకోండి, మన ఎనర్జీ అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావడం కాదు, మనకి ఎనర్జీ వాళ్ళు తీసి జరుగుతుంది. రెడ్యూస్ అవుతాయి. ఆబ్వియస్లీ న్యాచురల్ ఫెనామినా అది. ఇట్స్ ఆల్ హ్యాపెన్స్ రెగ్యులర్. నీళ్ళు ఎలాగైతే పల్లాన్ని చేస్తాయో సో ఆటోమేటిక్ హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీ ఈజీగా ఫ్లో అవుతుంది, పోతూనే ఉంటది. మనం ఫీల్ చేసుకుంటాం, న్యాచురల్ ప్రాసెస్ అన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు మనకన్నా హై ఎనర్జీ ఉన్నప్పుడు మనం ఆ మాషం మనకి ఇస్తాడు. ప్రాసెస్, కంటిన్యూ ప్రాసెస్. వండర్ఫుల్ అజయ్. మనం రామ్తా విజ్డమ్ లో సోల్ గురించి తెలుసుకుంటున్నాం. అజయ్ ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్, మరి ఈ సోల్ పవర్ని యూజ్ చేయడం ఎలా? ఒకటి సార్, సోల్ పవర్ యూజ్ చేయాలంటే ముందు సోల్తో మీరు కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే సోల్ లెవెల్లో మీరు చేరుకోవాలంటే మెడిటేషన్ తప్పనిసరి. మెడిటేషన్తో పాటు మీరు క్రియేషన్ కూడా తెచ్చుకోవాలి. క్రియేషన్ అంటే ఒక థాట్ని తీసుకొని తదేకంగా ఒక 30 minutes 40 minutes ఇక్కడ ఫోకస్ చేయగలిగితే అది ఆటోమేటిక్గా మీ సోల్ అవేకింగ్ అయ్యి ఆ పవర్ అనేది సోల్ పవర్గా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జాబ్ కావాలి అని చెప్పి జాబ్ వచ్చిన తర్వాత మీరు ఏ అయితే భావన ఫీల్ అవుతారో ఆ భావన ఇక్కడ ఒక కాంటంప్లేషన్ చేయగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి స్వీట్లు పంచి పెడుతున్నాను అని ఒక భావన, లేకపోతే జాబ్ చేసిన తర్వాత ఈ పలానా ఒక మంచి పని చేస్తున్నాను ఆ డబ్బులతో, లేకపోతే ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇంత ఆనందంగా ఉన్నాను భావన మీరు ఎప్పుడైతే ఇక్కడ ఫోకస్ చేస్తారో, కాంటంప్లేషన్ చేస్తారో, ఆటోమేటిక్గా చేయగా ఏమిటంటే మీ కాన్షియస్నెస్ రేజ్ అయ్యి సోల్ లెవెల్ రీచ్ అవుతారు. ఆటోమేటిక్గా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. న్యాచురల్ ఫినామినా. ఫస్ట్ బేస్ అయితే మెడిటేషన్, సెకండ్ క్రియేషన్. ఇంకోటి, జనరల్గా ఎప్పుడైతే మనం మంచి మ్యూజిక్ వింటూ ఉంటామో అప్పుడు జనలకు ఒక అలౌకిక ఆనందం కలుగుతూ ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలతో స్పెండ్ చేయటం, లేకపోతే ప్రకృతిలో సహజంగా గడపడం, ప్రకృతిని చూస్తూ ఉండటం, అలాగా అబ్జర్వ్ చేయడం, ఏమి థాట్స్ లేకుండా జస్ట్ అబ్జర్వ్ చేయడం ద్వారా కూడా మనం న్యాచురల్గా సోల్ లెవెల్కి ఎదుగుతూ ఉంటాం.
చిన్నపిల్లలతో చక్కగా ఆడుకోవడం, ఎవరైతే పిల్లలు సహజంగా ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో ఎప్పుడైతే మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ద్వారా, సహజంగా గమనించడం ద్వారా ఆటోమేటిక్గా మనం కూడా సోల్ లెవెల్లో ఉంటాం. సో మొక్కలు కూడా సహజంగా ఆత్మస్థితిలో ఉంటాయి. సో ఆత్మస్థితిలో ఉంటాయి కాబట్టి పక్కన హీల్ చేయగలుగుతున్నాయి. సో సోల్ లెవెల్లో ఉంటాయి, సహజంగా ఆత్మస్థితిలో ఉంటాయి. సో ఆత్మస్థితిలో ఉంటాయి కాబట్టి యాక్చువల్గా మనకి సైంటిస్ట్ ఈ మధ్య కనిపెట్టారు, ఫ్రీ రాడికల్స్ వస్తాయంట. మన మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్క నుంచి మనకి ఫ్రీ రాడికల్స్ వస్తాయంట. ఆ ఫ్రీ రాడికల్స్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైర్ రబ్ చేశారు సార్, హీట్ ఎలా వస్తుంది? ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అదే మనకి వేడి వస్తుంది. సో సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మొక్కల దగ్గర దాని చుట్టూ ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కదా, మొక్కలు ఆ ఫ్రీ రాడికల్స్ మనకి వస్తాయి, అవి మన ఎనర్జీకి పెంచుతూ ఉంటాయి. వావ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీట్ కూర్చున్నారు, కొంచెం కూర్చున్న హీట్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఈ సీట్కి మీ బాడీకి ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. సో ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ ఫోటాన్ అంటాం, ఫోటాన్ నుంచి వేడి వస్తుంది. అదనమాట. ఇప్పుడు ఆల్రెడీ కూర్చుంటారు, అదే సీట్లో ఇంకొకరు కూర్చుంటారు. అవును సార్. ఇప్పుడు ఆ ఎనర్జీ రిసీవింగ్ కూడా జరుగుతుందిగా. సో ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ థాట్ పవర్ పనిచేస్తుంది కాబట్టి వాళ్ళ ఆలోచన ఎలా అవుతాయో ఆ ఆలోచనని ఇది తీసుకుంటుంది. ఈ కుర్చీ కూడా రామ్తో ఏం చెప్తారంటే ప్రతి బాడీకి కూడా, లేకపోతే ప్రతి వస్తువుకి కూడా స్పిరిట్ ఉంటుంది. ప్రతి వస్తువు కూడా స్పిరిట్ ఉంటుంది. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఏ వస్తువు అయినా ప్రతి భౌతిక శరీరం ఉందంటే దాని లోపల 6 శరీరాలు ఉన్నాయి. ఫస్ట్ శరీరాన్ని మనం స్పిరిట్ అన్నాం. సో ప్రతి వస్తువుకు కూడా కాంతి పుంజం ఉంటుంది, దాని చుట్టూ లైట్ ఉంటుంది, ఆరా ఉంటుంది ప్రతి వస్తువుకు కూడా, చైర్కి, ప్రతి వస్తువుకు కూడా. ఎందుకంటే ప్రతిది కూడా ఎనర్జీతోనే క్రియేట్ చేయబడింది. ఫస్ట్ ప్లేన్లో ఉన్న ఆ ప్యూర్ ఎనర్జీ లేకపోతే ఆ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఆ కాన్షియస్నెస్ మెల్లమెల్లగా కిందకు వచ్చి మనకి ఘనపదార్థంగా లేదా మన ఫిజికల్ బాడీగా మారింది, మన ఫిజికల్ బాడీ లాగే. సో ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ బాడీ, ఇప్పుడు మన ఈ బాడీలోంచి వేకేట్ చేసాం సార్, ఈ బాడీ అవుతుంది నెక్స్ట్ మాలిక్యూల్ కన్వర్ట్ అవుతుంది, మాలిక్యూల్ ఆటమ్స్గా కనబడుతుంది, ఆటమ్స్ మనకి కార్క్స్గా లేకపోతే ఇంకా ఎనర్జీ హై ఎనర్జీగా మారుతూ ఉంటుంది. సో అలాగా ప్రతి వస్తువులో కూడా 6 లెవెల్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాని స్పిరిట్ అంటాం. ఆ స్పిరిట్ వల్ల దానికి మనం ఏం మాట్లాడుతున్న విషయం తెలుసు, చెప్పలేకపోవచ్చు, బట్ దానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం బాగా అంటే సోల్ పవర్ యూజ్ చేసుకునే లెవెల్ మనలో పెరిగినప్పుడు అది అర్థమవుతుంది. అంతే కదా. అందుకే చాలా మంది సోల్ లెవెల్ ఉన్నప్పుడు పక్కన ఈజీగా జంతువులతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే వస్తువుతో మాట్లాడుతూ ఉంటారు. మనకి పిరమిడ్ రాజ్ అని మనకు మాస్టర్ ఉన్నారు, పిరమిడ్ మాస్టర్. ఆయన పెట్రోల్తో కమ్యూనికేట్ చేసి పెట్రోల్తో కొంత దూరం వెళ్ళిపోయాడు, పెట్రోల్ లేదు బండిలో, ఆయన పెట్రోల్తో కమ్యూనికేట్ చేసి ఒక 1 కిలోమీటర్ వచ్చేదాన్ని 10 కిలోమీటర్ వేసుకెళ్ళిపోతాడు పెట్రోల్. అంత గొప్ప మాస్టర్ మన దగ్గర. చూడండి ఏ లెవెల్లో ఉన్నారు మాస్టర్స్. సో బట్ అది యూజ్ చేసిన మాస్టర్ చెప్పారు, ఎక్కువ అలా చేయ మాకు, ఎనర్జీ వేస్ట్ చేయ మాకు, వేరే పర్పస్ అంటే జస్ట్ ప్రాక్టికల్స్ కోసం. మనకు పవర్ ఉంది తెలుసుకోవడం వరకే, ఒకసారి ప్రాక్టికల్ చేసి అదే మనం తెలుసుకోవడం వరకే, కానీ ప్రతిసారి ప్రాపంచిక దానికి వాడి మిస్యూజ్ చేయొద్దు, చేసుకుని వేస్ట్ అవుతుంది. ఒక్కసారి ప్రాక్టికల్ తెలియదు, నాకు ఆ పవర్ ఉంది అని తెలుసుకుంటే సరిపోయి, కానీ ఒకసారి చూడాలి, ఒకసారి తెలియాలి, తర్వాత అంతా సోల్ ని పెంచుకోవడానికి, ఆ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడానికి వాడాలి. వావ్. అంటే ఏ వస్తువుతోనైనా మాట్లాడి, ఇప్పుడు లెవిటేషన్ అవన్నీ అంటారు, ఆ ఎనర్జీతో మాట్లాడి అక్కడే తీసుకెళ్ళడం. అవును సార్. అసలు లెవిటేషన్కి యాక్చువల్ రామ్తో ఏం చెప్తారంటే సోల్ అవసరం కూడా, సోల్ లెవెల్ కూడా అవసరం లేదు లెవిటేషన్కి. ఎప్పుడైతే మన నెక్స్ట్ మన హెర్టిజియన్ ఫ్రీక్వెన్సీ అంటారు కదా, దాని తర్వాత ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీ సెకండ్ లెవెల్ ఉంటుంది కదా, ఎప్పుడైతే మిడ్ బ్రెయిన్ అనేది ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీని తీసుకుని హోల్డ్ చేయగలిగితే చాలు, ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీని లేకపోతే ఆ విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీని తీసుకొని హోల్డ్ చేయగలిగితే ఆటోమేటిక్ లెవిటేషన్ జరుగుతుంది. మన సోల్ లెవెల్లో కూడా అవసరం లేదు యాక్చువల్ లెవిటేషన్కి. రైట్. ఇప్పుడు సోల్ పవర్ని అవును సార్ యువత విద్యార్థులు ఎలా ఇప్పుడు చెప్పిన అందరికీ వర్తిస్తాయి కదా. అవును సార్. ఇప్పుడు సోల్ పవర్ని అవేకనింగ్ చేసుకోవడం వల్ల విద్యార్థులకు జరిగే ప్రత్యేకమైన అడ్వాంటేజెస్. ఓ సార్, దానికన్నా ముందు సోల్ డెఫినేషన్ చెప్తా యాక్చువల్లీ. SOUL, సోల్ అంటే S అంటే సోవర్జినిటీ, సార్వభౌమాధికారం. సార్వజినిటీ. సో O అంటే వన్నెస్, U అంటే అన్లిమిటెడ్ లేకపోతే అన్కండిషనల్, ఓకే. L అంటే లవ్. ఈ 4 క్వాలిటీస్ ఉన్నాయి. ఉన్నాయి సార్. సార్నిటీ అంటే ఇండివిజువాలిటీ, సార్వభౌమాధికారం, దేనైనా సాధించగలే ఒక ఇది, అంటే పక్కన ఆధిపత్యం కాదు. సార్వభౌమాధికారం అంటే నీ మీద నీ కంట్రోల్, అండ్ సార్వభౌమాధికారం కాదు సోవర్జినిటీ అంటే. సో O అంటే వన్నెస్, U అంటే అన్లిమిటెడ్, L ఫర్ లవ్, అన్కండిషనల్ అయితే అన్లిమిటెడ్. అన్కండిషన్ అంటే అన్లిమిటెడ్ అన్నట్టు, కండిషన్ ఇవన్నీ అందరికి కావాలిగా, యువతకు విద్యార్థులకు మరీ కావాలి. ఎప్పుడైతే మీరు సోల్ లెవెల్లో ఉంటారో మీ శక్తి అనంతం తెలుసుకుంటారు, అప్పుడు మీరు చేయలేని పని లేదు, ఇది పని అవ్వదని మీ ఆలోచన రాదు. చాలా మంది మనం భయపడేదంటే ఈ పని చేయగలుగుతాను లేదని భావన వస్తుంది. ఎప్పుడైతే సోల్ లెవెల్లో ఉంటారో మీ అనంతమైన శక్తి నాలో ఉందని ఎప్పుడైతే మీ భావన కలుగుతుందో ఆ భావనతో మీరు ఏదైనా చేయగలరు. ప్లస్ పక్క వ్యక్తిని కూడా చాలా ప్రేమతో ఉంటారు. మీరు ఆధిపత్యంతో పక్కన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది డబ్బులు ఇస్తూ ఉంటారు, ఎలా ఇస్తారు, నా దగ్గర ఉన్నాయని ఆధిపత్య ధోరణితో ఇస్తారు.
చాలా మంది కొంత ప్రేమతో ఇస్తారు, 10 రూపాయలు వాళ్ళు ప్రేమతో ఇస్తారు. సో నువ్వు ప్రేమతో వినయంతో ప్రేమతో చేస్తున్నావా, లేకపోతే నీలో ఒక పొగరు లేకపోతే గర్వంతో లేకపోతే అహంకారంతో చేస్తున్నావా? సో ఎప్పుడైతే సోల్ లెవెల్లో ఉంటామో ప్రేమతో చేస్తాం. ఏం చేసినా మనం మాట్లాడే మాటలు కూడా పక్కన ప్రేమను కలిగిస్తాయి, ప్రీతి కలిగిస్తాయి. సో సోల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే లవ్ అనమాట. ఫీల్ ద లవ్. అందుకే రామ్తా ఫీల్ ద లవ్ అంటారు, దీన్ని ఎక్స్ప్రెసింగ్ ద లవ్ అంటారు. ఓహో, ఇక్కడ ఉండడం, ఇక్కడ నుంచి బయటికి చెప్పడం, ఎక్స్ప్రెస్ చేయడం. వావ్. అంటే ఇప్పుడు ప్రేమతత్వం అనేది న్యాచురల్గా వచ్చినప్పుడు అన్నిట్లో సక్సెస్ని చూస్తాం. ఇక బాధ సార్, అందరితో ప్రేమతో ఉన్నప్పుడు మనకి శత్రువులు లేరు, ఇబ్బందులు లేవు, బంధుత్వంలో ఎవడేమన్నా ప్రేమతో పలకరిస్తూ ఉంటాడు. అందుకే మోసెస్ ఏం చెప్తాడంటే ఐ ఫర్ ద ఐ అంటాడు. ఐ ఫర్ ద ఐ. ఒక కన్ను తీస్తే ఇంకో కన్ను తీయాల్సిందే. మోసెస్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాడు. జేసస్ వచ్చి మారుస్తాడు. ఐ ఫర్ ద ఐ కాదు, మన ఇబ్బంది పెట్టిన వాళ్ళుగా మనం ప్రేమించాం అని జేసస్ చెప్తాడు. సో ఏ లెవెల్లో ఉన్నాడు చూడండి. ఐ ఫర్ ఎఫ్, ఫర్గివ్. ఐ ఫర్ ఫర్గివ్. ఐ ఫర్ ఎల్, ఐ ఫర్ లవ్. సో కంటి కాదు, సమాధానం కాదు, మనం ఇబ్బంది పెట్టినాక మనం లవ్ ప్రేమిస్తాం, ఆ ప్రేమ మారుస్తుంది. వావ్. ఓకే, ఈ సోల్ నీడ్స్ ఏంటివి? సో మంచి క్వశ్చన్ సార్. యాక్చువల్గా మనకి యాక్చువల్గా మైండ్, బ్రెయిన్, ఫిజికల్ బాడీ, ఆరా అని చెప్పుకున్నాం, లేకపోతే సోల్. సో వీటి కనెక్షన్ ఏంటో చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన యూనివర్స్లో ఉంది. ఆలోచన నా బ్రెయిన్ అనేది ఆలోచన తీసుకొని హోల్డ్ చేసింది. పిరమిడ్ ఎలా కట్టాలని చెప్పి విజువలైజ్ చేసుకున్నాను చక్కగా. ఎప్పుడైతే విజువలైజ్ చేసుకున్నానో, చక్కగా ఎమోషన్ ఫీల్ అయ్యానో, లేకపోతే ఒక ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫీల్ అయ్యానో, ఆటోమేటిక్గా సోల్ ఇక్కడ బాడీలో ఎలక్ట్రికల్ ఫ్రీక్వెన్సీ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా. బాడీ మొత్తం ఫీల్ అయిన తర్వాత బాడీలో ప్రతి అణువు కూడా అనుభవిస్తుంది కదా, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్ ఉంటుంది కదా, దాంతో చక్కగా అనుభూతి చెందినప్పుడు ఆ ఫీలింగ్ బాడీలో ఏదైతే ఆ ఫీలింగ్ అనుభవం ఉందో అది సోల్ రికార్డ్ చేసుకుంటుంది. ఇప్పుడు సోల్ రికార్డ్ చేసుకునేది ఏంటంటే బాడీ ఏదైతే ఫీల్ అయిందో ఆ అనుభవాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లేకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రూపంలో సోల్ రికార్డ్ చేసుకుంటుంది. ఇక్కడ పదాలతో లేకపోతే ఆ చిత్రాలతో హాలోగ్రామ్స్ దాని సోల్కి సంబంధం లేదు. ఆ హాలోగ్రామ్స్ పదాల మ్యాపింగ్ అనేది బ్రెయిన్కి సంబంధించింది, సోల్కి ఓన్లీ అనుభూతి సంబంధించింది. ఇప్పుడు మాట్లాడుతుంటే ఎంత జ్ఞానం అని ఫీల్ అయినామంటే అది సోల్ రికార్డ్ చేసుకుంటాం, చక్కగా అనుభూతి చెందుతున్నాం. ఇది చెప్పింది ఎవరు? బాడీ రియాక్ట్, ఆ బాడీ కూడా ఫీల్ అవ్వాలి. ఆ బాడీ మీకు గూస్ బంప్స్ వస్తాయి, గూస్ బంప్స్ అంటారు. గూస్ బంప్స్ వచ్చినప్పుడు సోల్కి వెళ్తుంది. అదే ఇది చెప్పింది ఎవరు, ఎలాంటి వ్యక్తి అనేది మైండ్ రికార్డ్ చేసుకుంది, మ్యాపింగ్ జరుగుతుంది బ్రెయిన్ లో. ఓ అజయ్ చెప్పాడు, ఆయన బాగా బుక్స్ చదివాడు, ఆయన గ్రేట్. సో ఇక్కడ గ్రేట్ అది ఇది అని చెప్పేది అంతా మైండే. ఇక్కడ గ్రేట్ ఏముండవు, ఆ ఫీలింగ్ ఏ ఉంటది. వాటే నాలెడ్జ్ అంటాం. అంతే అంతే. పర్సన్ ఉండరు, పదాలు కూడా ఉండవు, వర్డ్స్ ఉండవు, పదాలు లేవు, పర్సన్ లేరు. అనుభూతిని పదాల్లో కూడా చెప్తున్నామంటే ఇక దాన్ని ఇంకా మనం లిమిట్ చేసినట్టే. అనుభూతికి ఇలా అనిపించింది అని చెప్తున్నాం అంటే లిమిట్ అయింది, ఇంకా లిమిట్ అయిపోయింది. సో ఎందుకంటే అన్లిమిటెడ్ కదా ఇది, దాని భావన అన్లిమిటెడ్ కదా, ప్రేమ అనేది అన్లిమిటెడ్ కదా. ప్రేమను మాటలు వ్యక్తపరుస్తున్నాం, బట్ ప్రేమ అనేది ఏంటి, దాని ఏమంటారు, అన్లిమిటెడ్ భావన. ఇప్పుడు అన్లిమిటెడ్ దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేది కొంత పర్సెంటేజ్ పదాల రూపంలో. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే మనకు అతిగా ప్రేమ ఉంది, కానీ దాన్ని ఎంత వ్యక్తపడతాను ఇవాళ 45 నిమిషాల్లో చెప్పుకుంటాను. ఇంతవరకు ఇది లిమిటెస్. బట్ జనాలు అర్థం కావడం కోసం చెప్తున్నాం కానీ. సో అందుకే చాలా మంది మెడిటేషన్ లో కూర్చొని ఒక అనుభూతి చెందిన తర్వాత అనుభూతిని 7th లెవెల్ సీల్కి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉంటారు. సో ఆ అనుభూతి చెప్పమంటే, లేకపోతే సోల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఈ సోల్ లెవెల్ హై స్టేట్ లో కూర్చొని అనుభూతి చెందిన ఎక్స్పీరియన్స్ చెప్పమంటే అక్కడ అనుభూతి చెందని మాట రూపంలో చెప్పలేరు. ఒక భావన చెప్తారు తప్ప, అలౌకిక ఆనందం చెప్తారు తప్ప అది మాటలు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఏం లేదు అలా కూర్చున్నాను అంటారు, అంతే. అవేం ఉండే అక్కడ. మరి ఇప్పుడు ఇది కనబడ్డది, అది కనబడ్డది, వీరు కనబడ్డారు అనేది ఏ లెవెల్? అది సో కనపడదు సార్, కనపడడం నిజమే, ఏ లెవెల్ అన్నట్టు. సో మన థాడ్ అయితే ఈజీ కనిపిస్తూ ఉంటుంది సార్. థాడ్ అయితే అనుభవం చెందగా అప్పుడు నో ఎక్స్పీరియన్స్ స్టేట్కి వెళ్తాం. థర్డ్ ఐ దాటిన స్టేజ్. థాడే కూడా ఎక్స్పీరియన్స్ నథింగ్ కాల్ వైడ్ సార్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ నథింగ్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నథింగ్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాయిడ్. సో ఈ అనుభవాలు మాస్టర్స్ ఇవన్నీ దాటగా ఒకరోజు ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాలు లేకపోతే ఒక్కొక్క పర్సనాలిటీ, ఆ వ్యక్తి యొక్క అవసరం బట్టి ఒకరోజు ఎక్స్పీరియన్స్ మారుతూ ఉంటుంది, సేమ్ ఎక్స్పీరియన్స్. బట్ అల్టిమేట్గా ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ పొందగా కొంతమందికి వైడ్ చేరుకుంటారు. సో అల్టిమేట్ రీచ్ అవ్వాల్సింది ఏంటి, వైడ్, ఆ శూన్యస్థితి చేరుకోవాలి. అదే సోల్ నీడ్. అదేనా సోల్ నీడ్ ఏంటి? సోల్ ఓన్లీ టు గ్యాదర్ ద ఎక్స్పీరియన్స్ సార్, దట్స్ ఇట్. అండ్ పర్పస్
సోల్ పర్పస్, నీడ్ అండ్ పర్పస్ పర్పస్ నీడ్ అన్న ఒకటే. ఒక పర్పస్ ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే స్పిరిట్ అనేది ఎక్స్పీరియన్స్ పొందడానికి కావాల్సిన అన్ని రికార్డ్ చేసుకుంటుంది. స్పిరిట్కి కావాల్సిన ఎక్స్పీరియన్స్ అన్ని సోల్ రికార్డ్ చేసుకుంటుంది. ఆ సోల్ నుంచి చక్కగా మన హైయర్ సెల్ఫ్కి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఎన్నో జన్మలు తీసుకున్నాం, అవును సార్, ఎన్నో రికార్డ్స్ లోపల ఉన్నాయి. అవును సార్. ఇవాళ ఈ జన్మలో ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఇవాళది అది కంటిన్యూషనా లేకపోతే కాంట్రడిక్షన్స్ కూడా జరుగుతాయి? గుడ్ క్వశ్చన్ సార్. సో సోల్ అనేది ఎన్ని జన్మలు ఎత్తినా ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పిరిట్ అనేది సెకండరీ కాన్షియస్నెస్ లేదా లోవర్ సెల్ఫ్ అనేది పూర్ణాత్మ నుంచి ఒక విడిపడిన ఆట 7వ ప్రజ్ఞాతలంలో పూర్ణాత్మ నుంచి విడిపడిన పూర్ణాత్మే. అది కూడా ఎప్పుడైతే అది ఇన్వెల్షన్ చదువుకుందో వస్తుందో దాని భావంలో మార్పు వస్తుంది. 5వ తరం దాకా దాన్ని స్పిరిట్ అంటాం. ఎప్పుడైతే 4వ తరంలో వచ్చిన తర్వాత స్పిరిట్ ప్లస్ సోల్ వస్తుంది. రెండు ఉంటాయి. మనం ఏం చెప్తారు చాలా మంది ఆధ్యాత్మికతలో ఓన్లీ సోల్ అని చెప్తారు. ఇప్పుడు బాడీ వెయిట్ చేసి సోల్తో పాటు స్పిరిట్ కూడా ఉంటాయి. రెండు ఉంటాయి, రెండు కంబైన్గా వెళ్తాయి. సోల్ లోపల స్పిరిట్ ఉంటుంది. సో రెండు కలిగి ఉన్నాం. సో అందుకే లైటింగ్ మనకి ఎలా వస్తుంది? ఆ స్పిరిట్ మన ఈ స్ట్రక్చర్ అంతా కలిపి ఉంచుతుంది. ఆ స్పిరిట్ లేకపోతే ఈ స్ట్రక్చర్ అంతా కలిపి ఉండదు. ఆ స్పిరిట్ లైట్ మన చుట్టూ ఆరా కనిపిస్తుంది కదా, ఆ స్పిరిట్ ఉండడం వల్ల ఆరా. ఎప్పుడైతే మన స్పిరిట్ సోల్ బయటకు వెళ్ళిపోతుందో ఆరా ఉండదు మన దగ్గర. అంటే స్పిరిట్ మెల్లిమెల్లిగా వెళ్ళడమే డెత్. అంతే. స్పిరిట్ రెండు ఒకసారి వెళ్తాయి. స్పిరిట్ కాల్ చేస్తుంది సోల్ వచ్చేమని. సోల్ సచ్చినట్టు వినాల్సింది మాట, స్పిరిట్ మాట వినాల్సిందే. అంటే స్పిరిట్ చెప్పింది వింటున్నప్పుడే బాడీలో కనబడుతుంది కదా, వెళ్ళే ముందర తెలుస్తా ఉంటుంది ఆరాలు డిఫరెన్స్. సో మనకి సోల్ కింద ఇంకా కింద బాడీస్ ఉంటాయి. మళ్ళీ ఎనర్జీ బాడీ, లేకపోతే ఆస్ట్రల్ బాడీ, 3వ బాడీ ఆస్ట్రల్ బాడీ, లైట్ బాడీ అంటాం. 2వ బాడీ ఎనర్జీ బాడీ అంటాం. సో అవి కొంతమందికి 11 days మెడిటేషన్లో ఉన్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోతాయి. నాన్ మెడిటేటర్స్కి కొంచెం ఎవరైతే ఎమోషనల్గా అటాచ్మెంట్ ఉన్నారో వాళ్ళు 11 days టైం పడుతూ ఉంటుంది, 10 days టైం పడుతూ ఉంటుంది. ఇక్కడ ఉంటూ ఉంటారు. అందుకే 13 రోజులు టైం తీసుకుంటూ ఉంటారు. సో ఏం చేస్తాం, చనిపోయిన తర్వాత ఒక్కొక్క బాడీ అన్వీల్ చేసుకుంటే వెళ్తాం. మన భావన బట్టి ఆ లోకానికి వెళ్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆత్మశక్తిలో ఉన్నాను అనుకోండి, ప్రేమ భావంతో ఉన్నాను అనుకోండి, నేను 4వ ప్రజ్ఞాతానికి వెళ్తాను. నేను దైవాన్ని చూశాను అనుకోండి, అందరూ దైవాన్ని చూశాను అనుకోండి, 5వ ప్రజ్ఞాతానికి వెళ్తాను. కింద ఉన్న దాన్ని బట్టే పైన. అవును, అంతే సార్. ఇప్పుడు బేసిక్ ఫౌండేషన్ ఏం చదువుతావో హయ్యర్ సెషన్స్ లో మంచి స్కోరింగ్ వస్తుంది. అవును సార్, అంతే కదా. ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ 10th ఇంటర్మీడియట్ ఎంత బాగా చదువుతారో డిగ్రీలో పీజీలో ఈజీ అవుతుంది. అలాగే భూమి మీద నువ్వు ఏ స్థాయిలో ఉంటావో పైన అంత ఉన్నతంగా ఉంటావు, ఆ స్థాయికి వెళ్తావు, ఆ లోపలికి ఆ ప్రజ్ఞాతానికి వెళ్తావు. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఒక పని చేస్తున్నప్పుడు అది ఈ జన్మలో మనం చదివినట్టు విన్నట్టు అనిపించదు. ఎక్కడదో చెప్తాం, ఎక్కడదో మాట్లాడతాం. అంటే మన సోల్లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్న దానికి కనెక్ట్ అయి ఉండడం అనేది జరుగుతుందా? ఇక్కడ గుడ్ క్వశ్చన్ సార్. సో రకరకాల పాసిబిలిటీస్, ఒక పాసిబిలిటీ కదా. ఒకటి ఏంటంటే మనకి పడుకున్నప్పుడు మనం తెలియకుండా మన ఆశపడి రకరకాల రికార్డ్ అయ్యి లేకపోతే రకరకాల ప్లేస్కి వెళ్ళి రకరకాల మనుషులు కలుస్తూ ఉంటుంది. అక్కడ ఆశపడి కూడా నేర్చుకుంటూ ఉంటుంది, రకరకాల లెసన్ నేర్చుకుంటూ ఉంటుంది. లేకపోతే ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిట్ అనేది 5వ ప్రజ్ఞాలో స్పిరిచువల్ బాడీ ఉన్నాం కదా, ఆ స్పిరిచువల్ బాడీకి మన ఒక సోల్ ఉంది కదా, అలాంటి రకరకాల స్పెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది వేరే వేరే డైమెన్షన్లో, ప్యారలల్ డైమెన్షన్లో. అక్కడ ప్యారలల్ డైమెన్షన్ నేర్చుకున్నది కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ప్యారలల్ డైమెన్షన్స్ నుంచి రిసీవ్ చేసుకుంటాం ఎప్పటికప్పుడు. ఒకసారి మీరు ఆ స్థాయి 5వ ప్రజ్ఞాతలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ప్యారలల్ డైమెన్షన్ కూడా రిసీవ్ చేసుకొని ఉపయోగపడుతూ ఉంటుంది ఆ నాలెడ్జ్. సో మీ స్పిరిట్ అందిస్తూ ఉంటుంది. ఏదైతే మీ లోపల స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్ అని ప్యారలల్ డైమెన్షన్ తీసుకుని మీ నాలెడ్జ్ మీకు అవసరప్పుడు అలా అందిస్తూ ఉంటుంది. అది తీసుకునే శక్తి మీలో ఉంటే అందిస్తూ ఉంటుంది. అది మెడిటేషన్ లో ఉన్నప్పుడు లేకపోతే ఒక వర్క్ చేస్తున్నప్పుడు. సో కొంతమందికి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ న్యాచురల్ ఫ్లోలో వస్తుంది. అదే ఒక ఆధ్యాత్మిక క్లాస్ తీసుకుంటున్నాం, వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనకు ఎక్కడి నుంచో అది ఫ్లో అవుతా ఉంటుంది మన ద్వారా. కొంతమందికి నాలెడ్జ్ రూపంలో వస్తుంది, కొంతమంది థాట్ రూపంలో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటికప్పుడే సట్మన్ ఒకటి వస్తుంది, అప్పటిదాకా లేని విషయం ఒకటి టక్మన్ పదం ఉపయోగించడం వస్తుంది. సో కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ జన్మలో మీరు కొంచెం యావరేజ్గా పూర్గా ఉన్నారు, మీ ప్యారలల్ సెల్ఫ్ లేకపోతే వేరే వేరే లోకంలో రిచ్గా ఉంది. సో మీరు ఏమనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు, నాకు తెలిసి నా జీవితాన్ని మార్చుకుని 2 రోజులు అనుభవించాను, చాలా ఎక్స్పీరియన్స్ చాలు, ఇక్కడ నేను ఇంకా లగ్జరీగా కంఫర్ట్గా ఉండాలి అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా మీ ప్యారలల్ సెల్ఫ్తో కనెక్ట్ అయ్యి దాని యొక్క ఆలోచన మీరు తీసుకుంటారు, థాట్ ఫామ్ తీసుకుంటారు. అందుకే మీరు ఈ బిజినెస్ పెట్టాలి, అది ఈ ఆలోచన పెట్టాలి, అక్కడ నుంచి ఒక ఆలోచన వస్తుంది. అందుకే ధ్యానం చేస్తే బిజినెస్లు చేస్తామా, ధ్యానం చేస్తే డబ్బు వస్తుందా అంటే ఎన్నో ప్యారలల్ సెల్ఫ్లు మనలో ఉన్న ఆ జ్ఞానానికి కనెక్ట్ అయ్యి ఒక ఐడియా వస్తుంది. ధ్యానం చేస్తే డబ్బులు రావు, మంచి డబ్బులు రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు చూపిస్తుంది. ఇక్కడ విద్యార్థులు యువత అర్థం చేసుకోవాలి, అరే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే పైసలు వస్తాయి. నీ ప్యారలల్ సెల్ఫ్ లో నువ్వు ఎన్నో, ఇప్పుడు అంతెందుకు ఒక మ్యూజిషియన్ ధ్యానం చేపిస్తున్నప్పుడు ఆమెకు ఆ జన్మలో ధ్యానం చేయాలి అంటే మ్యూజిక్ పాడాలని ఉండే, కుదరలేదు. ఎండింగ్ స్టేజ్లో ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి అది నేర్పిస్తే
ఆవిడకి తెలుగు రాదు, తెలుగులో పాట పాడడం కూడా గమనించారు. మన ఒకానొక ఎక్స్పీరియన్స్లో విన్నాం మనం. సూపర్ సార్. అంటే ప్యారలల్ సెల్ఫ్ కానీ మాస్టర్స్ కానీ సాధనలో ఉన్నప్పుడు కింద ఏం కాదా అది అందిస్తారు మనకి. అంతే సార్. ఐర్ మాస్టర్ అందొచ్చు, వేరే మాస్టర్స్ మీకు గైడెన్స్ అందొచ్చు, ప్యారలల్ సెల్ఫ్ ఎక్కడ నుంచి రావచ్చు, రకరకాల పాసిబిలిటీ, ఒక పాసిబిలిటీ. ఇప్పుడు కళలు, అవును సార్, ధ్యానం చేసి పడుకున్నా మామూలుగా ఉన్న కళలు వస్తాయి. అవును సార్. కళలు అంటే హయ్యర్ సెల్ఫ్లో ఓకే, అవును సార్, కానీ మనకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఎక్కువ కనబడుతూ ఉంటారు. అవును సార్. ఏదో చెప్తూ ఏదో మాట్లాడుతూ డిస్కషన్స్ ఉంటాయి అంటారు, ఎక్కువ మంది చెప్పేది అది. బాగా జరుగుతుంది సార్. ఎందుకని ఆల్రెడీ తెలిసిన వాళ్ళే ఎందుకు కనబడుతుంటారు? సో నాకు కళ్ళు ఎక్కువ ఉంటుంది. ఒకటి సార్, కళ్ళలో కూడా మనకి మీ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ లేకపోతే మన వంశీకరణ కూడా అనలైజ్ చేస్తారు సార్ కళ్ళ గురించి. చింత జాము కళలు, రకరకాల కళ్ళు ఉంటాయి. కళ్ళలో కూడా కేటగిరీస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకే వస్తువు గురించి పదే ఆలోచిస్తున్నారు అనుకోండి, అది కళ్ళు ఆస్ట్రల్ ఫామ్లో వస్తుంది. అది మీరు క్రియేట్ చేసుకుంది, మీ పదే తపన చెందుతున్నారు దాని గురించి. లేకపోతే నిజంగా మీరు మీరు స్పిరిచువల్ బాడీ లెవెల్లో 5వ ప్రజ్ఞాతలు ఉన్నప్పుడు మీ ప్యారలల్ లైఫ్ స్టైల్స్ చూసుకోవచ్చు. ఎందుకంటే ప్యారలల్ లైఫ్కి సేమ్ అలాంటి వ్యక్తులు ఉంటారు. పాసిబిలిటీస్ మారుతూ ఉంటాయి, ప్రాబిలిటీస్ మారుతూ ఉంటాయి, సంఘటనలు మారుతూ ఉంటాయి ముందు వెనక. ఓకే. సో ఈ డైమెన్షన్ బట్టి మన ప్రజ్ఞాతలను బట్టి అది ముందా వెనక జరుగుతూ ఉంటాయి. అందుకే అలాంటి వ్యక్తులు చూస్తూ ఉంటారు. బట్ అక్కడ ఇక్కడ మీ మదర్ అక్కడ వేరేలాగా ఉండొచ్చు, మీ బాబాయ్ వేరే అక్కడ ఉన్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళలాగే కనబడతారు. అంతే, కానీ వేరే తలమే అది, వేరే తలమే. అంటే మనకు తెలిసిన వాళ్ళు కనబడితేనే మనకు అర్థమైనట్టు అర్థమవుతుంది. అంతే అంతే. కొత్తగా కనబడితే ఎవరు అంటారు. ఒక్కొక్కసారు కొత్త వాళ్ళు కూడా కనబడుతున్నారని చెప్తూ ఉంటారు. కొత్త వాళ్ళు కనపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిసారి ఒక మీటింగ్ జరిగింది నాకు ఒకసారి, ఒక 4 months బ్యాక్. సో ఆయన ఏం చెప్పారంటే, ఈయన అక్కడ ఆ తలంలో ఈయన గురువు గారు కదా, ఈయన ఒకసారి మీరు జ్ఞానం చెప్పనంటే ఆయన చెప్పాడు, సమత్వ యోగము నువ్వు ప్రతి వ్యక్తిని కూడా సమానంగా చూడాలని ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ తలంలో లేడు కదా ఆయన, వేరే తలంలో నాకు ఇచ్చారనమాట, వేరే డైమెన్షన్లో మెసేజ్ ఇచ్చారు. ప్రస్తుతం లేరు కాబట్టి అక్కడ ఉన్నారు, వేరే డైమెన్షన్ ఉంటారు. సో ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా రకాలు ఉన్నాడు ఆయన, మల్టీ డైమెన్షన్. ఫిజికల్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా రకాలు ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలా మంది హాస్టల్ మెసేజ్ ఇచ్చాడు, చాలా మంది కనిపించేవాడు. ఇక్కడ ఉన్నప్పుడే ఇంకెక్కువ హాస్టల్ మెసేజ్లు వచ్చింది నిజం చెప్పాలంటే. ఆయన వర్క్ అయిపోయింది కదా సార్. సార్ ఇక్కడ భూలోకంలో ఉన్నప్పుడే, ఫిజికల్ గా ఉన్నప్పుడే మనకు హాస్టల్ గా మెసేజెస్ ఇచ్చారు. ఆయన ఆరాలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అందరూ ఆరాలో ఉన్నారు. సో ఆయన ఎక్కడ ఏం జరుగుతుంది తెలిసిపోతుంది. సో ఆయన మెసేజ్ ఇస్తూ ఉంటారు, ఈ ప్లేస్ మీరు చెప్తారు కదా, ఈ ప్లేస్కి వెళ్ళొద్దు వెళ్ళమని, అట్లాగా చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన ఒకసారి చెప్పే కదా మీకు, నరేంద్ర మోడీ గారు ఖమ్మం క్లాస్కి వెళ్ళడానికి వెళ్ళకపోతే, సో అప్పుడు ఆయన ఒక బాడీ రిలీజ్ చేసి ఆ క్లాస్ ఆయన చెప్తారు. రైట్. అంటే పత్రిజీ ఎన్నో చేయించారని మనకు తర్వాత అర్థమైంది. తర్వాత ఇప్పుడు మనం అప్పుడు వర్క్ చేస్తున్నప్పటికీ ఆ వర్క్ అయిపోయిన తర్వాతకి తేడా తెలుస్తుంది. ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, ఇదైతే అల్టిమేట్. సో సోలు ఓవరాల్గా డ్రీమ్ స్టేట్లోనైనా ధ్యానం చేస్తున్నప్పుడైనా దాని పర్పస్ ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకోవడం. వండర్ఫుల్. సో చివరిగా ఈరోజు ఎపిసోడ్ పైన వాట్ ఈజ్ యువర్ మెసేజ్? సో నేను చెప్పేది ఏంటి సార్, ప్రతిదీ కూడా మీరు అక్షరంలో ఉన్నప్పుడు, వర్తమానంలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మీరు పూర్తిగా అనుభూతి చెందుతారు. సో మనం పదే ఎందుకు వస్తున్నామంటే, మన ప్రేమ మన 100% అనుభూతి చెందట్లేదు. మన ఫుడ్ తింటున్నాం 100% దాని అనుభూతి చెందట్లేదు. మనం ఏదైనా పని చేస్తున్నాం 100% దాని మీద ఫోకస్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పని పదే చేశారనుకోండి, ఫోకస్గా చేశారనుకోండి, ఫోకస్ అనేది ఆత్మకు ఒక్కొక్క లక్షణం. ఆత్మకి చాలా భావాలు ఉన్నాయి. సో స్వేచ్ఛ, లేకపోతే ఫ్రీడము, ప్రేమ, అన్లిమిటెడ్నెస్, అబండెన్స్. సో ఇలాని ప్రేమ యొక్క లక్షణాలు, త్యాగము, కరుణ. సో ఇవన్నీ ఆత్మభావాలు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ భావాలతో ఉంటామో, వర్తమానంలో ఉంటామో, సో ఎలాగైతే పండు అనేది చెట్టు నుంచి పండిన తర్వాత ఆటోమేటిక్గా రాలిపోతుందో, ఎప్పుడైతే ఒక భావంతో, ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ తాగారు సార్, ఒక్కసారి అనుభూతి చెందారు అనుకోండి, ఇంకా తాగనిపోయేదిగా ఆ చాలు జీవితానికి అన్న ఫీలింగ్ వస్తుంది చూసారా. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుందో మీలోంచి కోరిక ఆటోమేటిక్గా, ఎలాగైతే ఒక పండిన పండు చెట్టు నుంచి విడిపోతుందో, ఆటోమేటిక్గా మీ కోరికని మీ నుంచి వెళ్ళిపోద్ది. ఒకసారి అలా ఫుల్గా అనుభవించిన తర్వాత ఆటోమేటిక్ కోరిక మీలోంచి వెళ్ళిపోద్ది. రాంతో చెప్తారు ఇది. వావ్, వండర్ఫుల్ మెసేజ్ ఇది. థ్యాంక్ యూ అజయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ధ్యాన యువాలోని సోల్, రామ్తా విజ్డమ్. అద్భుతంగా చెప్పుకుంటున్నాం కదా. అసలు సోల్ అంటే ఏంటి, డెఫినేషన్ కూడా చెప్పారు. సావర్నిటీ, వన్నెస్, అన్లిమిటెడ్నెస్ అండ్ లవ్, ఈ క్వాలిటీస్ని చివరి మెసేజ్లో విన్నాం కదా. ఆత్మభావాలతో మనం ఉన్నప్పుడు, మరి ఇది విద్యార్థులకు, యువతకు ఎందుకు ఇది? నీ పవర్ అన్లిమిటెడ్ అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తున్నావో, స్మార్ట్ వర్క్ చేస్తూ సాధిస్తావు. అది ఓవరాల్గా ఇవన్నీ మీరు తెలుసుకుంటే, ఈ పవర్ ఎవరి గురించి? అజయ్ గురించి కాదు, ఇది ఎవరో గ్రేట్ మాస్టర్ల గురించి కాదు, మన అందరి గురించి చెప్పబడ్డది. సోల్ అన్ని ప్లేసుల్లో అందరిలో ఉంది, దాని పవర్ ఒకటే. కానీ మన డిఎన్ఏ, మన పర్సనాలిటీ డామినేట్ చేస్తుంది. ధ్యాన సాధన చేసినప్పుడు మన పర్సనాలిటీని దాటి వెళ్ళినప్పుడు
మన సోన్కి అలైన్ అయినప్పుడు ఈ పవర్స్ అన్నీ అందరికి వస్తాయి. ఈజీగా అద్భుతంగా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఈనాటి ధ్యాన యువ. ఈరోజు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సో మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.